అభిషేకానికి పరిశుద్ధాత్మ నింపుదలకి ఏమన్నా వ్యత్యాసం ఉందా అని ఒక ప్రశ్న. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ యాక్చువల్గా మన ప్రస్తుత కాంటెంపరీ వరల్డ్ లో ఉన్నటువంటి తెలుగు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఏమంటారు మిగతా బ్రదర్స్? ఓకే, ఈ అభిషేకం అనేటటువంటి పదానికి బైబిల్లో అర్థం కాకుండా కల్చరల్ గా చాలా అర్థాలు వచ్చేస్తాయి. రైట్, పరిశుద్ధాత్మ నింపబడడం కొంచెం గట్టిగా ఎమోషనల్ గా, అంటే మంచి మ్యూజిక్ ఉండి కొంచెం ప్రసంగాలు కూడా కొంచెం అరుచుకుంటా దేవుని శక్తితో మనం నింపబడాలని గట్టిగా గట్టిగా అట్లా అంటే అట్లా గట్టిగా మాట్లాడితే అభిషేకం అనేటటువంటిది ఒక రాంగ్ అండర్స్టాండింగ్ ఉందన్నమాట చాలా మందిలో. అంటే గట్టిగా మాట్లాడడం, ఎమోషనల్ గా మాట్లాడడం, తర్వాత కొంచెం భాషలు మాట్లాడడం, లేకుంటే ఇంకా కొన్ని వేరే ఇవన్నిటిని అభిషేకానికి లింక్ పెట్టేసి యాక్చువల్గా ఇంతకు ముందు అన్న చెప్పినట్లుగా ఓల్డ్ టెస్టిమెంట్ లో అభిషేకం అనేటటువంటి పదాన్ని రాజుల్ని అభిషేకించడానికి, ఒక ప్రత్యేకమైనటువంటి పనిని చేయడానికి వాడారు. కానీ న్యూ టెస్టిమెంట్ లో అదే పదం మనం కనుక చూస్తే విశ్వాసులలో ఉన్నటువంటి సువార్తకు సంబంధించిన జ్ఞానానికి ఆ పదం వాడబడి అది అందరిలో ఉంది అనేటటువంటిది కూడా చెప్తున్నారు. కాబట్టి సంఘ నాయకత్వం అనేటటువంటిది పాత నిబంధనలో ఉండేటటువంటి రాజులు ఏ విధంగా చేయబడతారో, రాజు తర్వాత రాజకుమారుడు ఏ విధంగా పాస్టర్ యొక్క అంటే రాజకుమారుడు రాజుని రాజ్యాన్ని పరిపాలించినట్లుగా మన పాస్టర్లు కూడా పాస్టర్ కొడుకు సంఘాన్ని పరిపాలించడం అనేటటువంటి ఒక ధోరణిని చాలా మందిని తీసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే న్యూ టెస్టిమెంట్ లో సంఘ నాయకుడికి ఎట్లుండాలి, ఎవరుండాలి, అర్హతలు ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ చాలా చక్కగా వివరించడం జరిగింది. సో సంఘం అనేటటువంటి వ్యవస్థ ఎంటైర్లీ డిఫరెంట్, రాచరికం అనేటటువంటిది డిఫరెంట్. ఆ రెండింటిని అక్కడున్న నియమాలని ఇక్కడ చేయడం వలన చాలా నష్టపోతున్నారు. కాబట్టి అభిషేకం, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అభిషేకం అనేటటువంటిది మనం ఇచ్చే నిర్వచనాన్ని బట్టి ఆధారపడదు. ఒకవేళ నిర్వచనం ఎక్కడి నుంచి వస్తుంది అంటే సందర్భాన్ని బట్టి నిర్వచనం వస్తుంది. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్ లో అభిషేకం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పని కోసం దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డాన్ని అభిషేకం. న్యూ టెస్టిమెంట్ లో అభిషేకం అనేటటువంటి పదాన్ని నిన్న మనం యోహాన్ పత్రిక 2వ అధ్యాయం ప్రకారంగా చూసుకుంటే చాలా స్పష్టంగా దేవుని యొక్క సువార్తకు సంబంధించిన జ్ఞానం అభిషేకం. క్లియర్ కదా, అది 3 సార్లు ఆ మాట రావడం జరిగింది. దాన్ని భక్తుడు అభిషేకం అనేటటువంటి మాటను ఉపయోగించాడు. కాబట్టి ఆ సందర్భంలో దాని మీనింగ్ అదనమాట. అది ఎవరికి ఉంది అని మనం ఆలోచన చేస్తే అందరికీ ఉంది అని చెప్తున్నాను. విశ్వాసులు అందరికీ ఉంది. కానీ ఓల్డ్ టెస్టిమెంట్ లో కొంతమందికే ఉండాలి. ఎందుకంటే నియమించబడడం అంటే కొంతమంది నియమించబడతారు. అది రాజులు అవ్వచ్చు, లేకుంటే యాజకులు అవ్వచ్చు, సంథింగ్ ప్రధాన యాజకులు అవ్వచ్చు, ఎవరైనా. సో ఈ గట్టిగా మాట్లాడడం, గట్టిగా అరవడం, గట్టిగా చప్పట్లు కొట్టడం ఈ అభిషేకానికి సంబంధించిన కాదు. ఓకే బ్రదర్, క్లియర్? రైట్, థ్యాంక్ యూ. మంచి ప్రశ్న అన్న. ఈ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుట అంటే మరి పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుట అంటే ఏమిటి చెప్పండి బ్రదర్స్? పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందడం అంటే అది దేవుడు
పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్రించిండు, భయానగా ఇచ్చిండు. రక్షణ పొందేంత వరకు ఆయన మనలో ఉంటాడు అనేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము 4:30 కూడా మనం విమోచన దినం వరకు ఆయన చేత ముద్రించబడ్డాం. పరిశుద్ధాత్మ చేత అది మత్తయి సువార్తలో మాట్లాడింది నిత్య జీవం ఇస్తాడనే గుర్తుగా పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బ్యాప్టిజం ఇస్తానని చెప్తాడు కదా అక్కడ. సో అది పరిశుద్ధాత్మ చేత నింపబడడం అంటే ఆయన నిత్య జీవానికి గుర్తుగా నిత్య జీవాన్ని ఇస్తాడనే సందర్భంలో అర్థమవుతుంది అనుకుంటున్నా ప్రేమ్. ఇంకా రాజస్థాన్ క్లారిటీ ఇస్తుంది. అపొస్తలుల కార్యములు 2:38. పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తును విశ్వసించి మారుమనసు పొంది నీటి బాప్తిస్మం తీసుకుంటామో దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తా అని చెప్తా ఉన్నాడు. అది పరిశుద్ధాత్మ బాప్తిస్మము. పరిశుద్ధాత్మ బాప్టిజం అని ఎందుకట్లా మమ్మల్ని వాక్యాన్ని తప్పులో తీసుకెళ్తున్నాం? పరిశుద్ధాత్మ అనుగ్రహించడమే పరిశుద్ధాత్మ బాప్తిజం కదా అన్న. అనుగ్రహించడమే బాప్టిజం. అదే అడుగుతుంది ఇప్పుడు, అది చెప్పాలి నువ్వు. అదే మరి అనుగ్రహించడం బాప్టిజం అంటావా? ఓకే. పరిశుద్ధాత్మను అనుగ్రహించడమే పరిశుద్ధాత్మ బాప్తిస్మము అని రాజకుమార్ గారు చెప్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరైనా ఏమన్నా చెప్పడానికి చేస్తారా? ఇక్కడ ఈ విషయము పరిశుద్ధాత్మలో బాప్టిజం అనే మాట మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను యేసుక్రీస్తు గురించి నా వెనుక వచ్చువాడు అని చెప్తూ ఇక్కడ మాట్లాడుతాడు. నా లేఖనాన్ని చదువుతా. 11వ వచనంలో మీద నుంచి చదివితే చాలా క్లియర్గా అర్థమవుతుంది, కానీ 11వ వచనం చదువుతున్నా. మారు మనస్సు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిజం ఇచ్చును. సో ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్టిజం ఇచ్చునంటే ఇక్కడ సందర్భంలో అగ్నితో బాప్టిజం ఇవ్వడం అంటే అది నరకంలో వేయబడడం అని మనం అర్థం చేసుకున్నాం, మనకు తెలుసు అది. ఇక్కడ పరిశుద్ధాత్మలో బాప్టిజం ఇవ్వడం అంటే నీకు నిత్య జీవాన్ని ఇస్తాడనే విధంగా అర్థం చేసుకోవచ్చేమో అని నేను అనుకుంటున్నాను. అగ్నితో అంటే నరకం అంటున్నా వెంటనే. అవును, రివైవల్ కదా అగ్ని అంటే రివైవల్ అని అట్లా. కానీ అయితే కాంటెక్స్ట్ మనం చూస్తే ఆయన చేతిలో ఉన్నది, ఆయన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్ని పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. సో అక్కడ ఆరని అగ్నితో అంటే దాన్ని వేరు చేసి నరకంలో వేస్తాడు అనే అర్థాన్ని ఇచ్చే అవకాశం మనకు ఉన్నది. అది అర్థమైంది అట్లా. అంటే అగ్ని బాప్తిజం అంటే దేవుని యొక్క మంట లోపల రగలడం కాదా? కాదు అలాంటిది. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో అగ్ని జ్వాలల వలె అంటే పోల్చిండు, కానీ అది నిజంగా అగ్ని కాదు. పావురము వలె అంటాడు. పావురం నిజంగా యేసుప్రభు మీదకి రావడానికి నిజంగా పావురం వచ్చిందని కాదు, వలె పోల్చాడు, కానీ నిజంగా అగ్ని అనేది అక్కడ లేదు. సో ప్రేమ్ కుమార్ బ్రదర్, అగ్ని బాప్తిజం అంటే అర్థమవుతుందా? సారీ, పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే పరిశుద్ధాత్మని పొందడం గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. సో అంటే ప్రతి ఒక్క విశ్వాసి కూడా పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం అనేటటువంటిది పొందాడు అనేటటువంటి విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. కొరింథీ పత్రికలో ఆ మాట మనకి 10వ అధ్యాయంలో కనిపిస్తుంది. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు.
అదేమనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. యాక్చువల్ గా బాప్తిస్మము అనేటటువంటి మాటకి సింపుల్ మీనింగ్ ఏంటి? ముంచబడటం. ముంచబడటం తమ్మి. ముంచడం. బాప్టిజం అంటే మునగడం, ముంచడం. అందుకే పడేయడం. నీళ్ళ బాప్టిజం అంటే నీళ్ళలో మునగడం, అగ్ని బాప్టిజం అంటే అగ్నిలో మునగడం, పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మలో మునగడం. సింపుల్. అందరూ, మూడో వచనం, ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో నశించి అని చెప్తున్నాను ఇక్కడ. ఓ పర్టికులర్ వర్డ్ ఉంటది అనమాట. మనం ఆత్మలో బాప్తిజం మనందరం పొందాము అనేటటువంటి ఒక టెక్స్ట్ చాలా క్లియర్ గా ఉంటది. బాప్టిజం అంటే సింపుల్ మీనింగ్ ఏంటంటే మునగడం, ముంచడం, అంతే కదా. సో పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలో కంటే పరిశుద్ధాత్మ తో మనం నింపబడడం అనేటటువంటిది పరిశుద్ధాత్మ బాప్తిజం కింద వస్తుంది. ఏమంటారు బ్రదర్స్? ముఖ్యంగా ప్రేమ్ కుమార్ గారు, మీరే, మీకు డౌట్ క్లియర్ అయితే మేము ముందుకు వెళ్తాం. క్లియర్ అయిందన్న. కానీ అంటే నేను ఆ ప్రశ్న ఎందుకు అడిగినంటే, కొందరు అంటే విశ్వాసులే మళ్ళీ పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మ పొందాలి అని చెప్తారు కదా. అందుకనే దానికి వాళ్ళకు ఉన్నటువంటి లేఖనాలు ఏంటంటే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం, 10వ అధ్యాయం, 18వ అధ్యాయం, ఈ అధ్యాయాల్లో ఉన్నటువంటి ఇన్సిడెంట్ పట్టుకొని రెండవసారి కూడా బాప్తిజం అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేటటువంటిది ఒక సపరేట్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరు కూడా పొందాలి అనే అపోహలో వాళ్ళు ఉన్నారు. సో కానీ అవి ఒక ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవి ఆజ్ఞలు కాదు. నెంబర్ 1, అవి ఆజ్ఞలు కాదు, అవి సంఘటనలు. అంటే దే ఆర్ ఈవెంట్స్. అవి 4 కూడా 4 సపరేట్ గ్రూప్స్ కు జరిగినాయి. ఒక పర్టికులర్ గ్రూప్ కి జరగలేదు. ఒకే గ్రూప్ కి కంటిన్యూగా 4 సార్లు ఉంటే ఒక ప్యాటర్న్, ఒక విధానం మనం ఓకే ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇలాగనే చేయాలనేటటువంటి ఒక అట్లీస్ట్ ఒక ఆలోచన మనకు ఉండేది. కానీ 4 ఇన్సిడెంట్లు 4 డిఫరెంట్ గ్రూప్స్, యూదులకి, సమరయులకి, తర్వాత యోహాన్ బాప్తిసమే తెలిసినటువంటి వాళ్ళకి, అట్లాగా వేరు వేరు గుంపులకి రావడం మనం చూస్తాం. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళా అటువంటి క్రైటీరియా ఆ విధంగా జరగడం అనేటటువంటిది మనకి లేఖనాల్లో కనిపించదు. కాబట్టి ఒక సపరేట్ ఈవెంట్స్, ఆ సపరేట్ ఈవెంట్స్ ఎందుకని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ యొక్క ఈ యొక్క పరిచర్య ఈ లోకంలో ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 7వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆయన పునరుత్థానం అయిన తర్వాత పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య సంపూర్ణంగా ఈ లోకంలో జరుగుతుంది. దానికి ఒక ఈవెంట్ గా ఆయన వచ్చాడు అనడానికి ఒక గొప్ప సూచనగా అక్కడ మనకి ఆ యొక్క ఇన్సిడెంట్స్, ఆ సంఘటనలు జరగడం జరిగింది. అంటే ప్రజలందరి పైన తన ఆత్మని కుమ్మరిస్తా ఉన్నారు కదా, దానికి సూచనగా ఈ యొక్క ఈవెంట్స్ అనేటటువంటివి జరగడం మనం చూస్తాం. సో అవి కంటిన్యూగా జరుగుతాయని కాదు, పరిశుద్ధాత్మ ప్రజలందరికీ విశ్వాసులందరిలో ఆయన నివసిస్తాడు. విశ్వాసులందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ గ్రూప్, ఏ మతానికి చెందిన, ఏ యొక్క వర్గానికి చెందిన, గ్రూపుకి చెందిన, క్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరిలో కూడా పరిశుద్ధాత్మ నివసిస్తాడు. ఆయనలో నుండి జీవజల నదులు బయటకు వస్తాయి అనేటటువంటి సత్యాన్ని తెలియజేయడానికి చాలా క్లియర్ గా అక్కడ మనకి కనిపిస్తుంది.
కాబట్టి ఈ లేఖనాలు చదివే వాళ్ళు ఈ యొక్క ఈవెంట్స్ ని, సంఘటనల్ని ఒక ఆజ్ఞలుగా తీసుకుంటారు. అక్కడ పొరపాటు అయిపోతుంది. ఈవెంట్స్ గానే చూడాలి. ఆజ్ఞ ఎక్కడ కూడా లేదు కదా. ఆజ్ఞ ఎక్కడుందంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. మీరు ఆత్మతో నింపబడండి అని ఉందన్నమాట. మద్యంతో మత్తులై ఉండక ఆత్మతో నింపబడండి, పరిశుద్ధాత్మతో నింపబడండి అన్నప్పుడు పరిశుద్ధాత్మ ఆల్రెడీ మన హృదయంలో ఉన్నాడు కదా, మనలో నివసిస్తున్నాడు కదా. ఇక నింపబడడం అనేటటువంటిది దేన్ని సూచిస్తుందంటే ఆయన శక్తిని పొందుకోవడం, ఆయన యొక్క ఆధీనంలోకి రావడం, ఆయన ద్వారా మనం కంట్రోల్ చేయబడటం అనేటటువంటి అర్థాన్ని ఇచ్చేటట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అంటే మన ఇంతకుముందు రాజ్ కుమార్ బ్రదర్ చెప్పినట్లుగా అపోస్తుల గారు 2వ అధ్యాయంలో ఆ యొక్క క్లియర్ ప్రిన్సిపల్ ఏంటంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు బ్యాప్టిస్ట్ అయినా, పెంటెకోస్ట్ అయినా, సిఎస్ఏ అయినా, ఇండిపెండెంట్ అయినా, ఏ పెండెంట్ అయినా నిజంగా యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. సింపుల్. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ శక్తిలో నడవడం అనేటటువంటిది మన యొక్క వ్యక్తిగతమైనటువంటి చాయిస్. నువ్వు రోజు పరిశుద్ధాత్మ శక్తి పైన ఆధారపడి పాపాన్ని చేయిస్తూ ముందు కొనసాగడం అనేటటువంటి ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి ఉంది. కానీ అది కొంతమంది ఉపయోగించుకుంటారు, అందరూ ఉపయోగించుకోవడం. సో ఆ యొక్క వేరియేషన్ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అది ఈ యొక్క పరిశుద్ధాత్మ అనుభవాలన్నీ ఉజ్జీవం అనుకుంటారు. ఉజ్జీవం అంటే ఏంటంటే ఉజ్జీవం అనే మాట ఇంగ్లీష్ లో ఏమని ఉంది, రివైవల్. జీవం లేదు. ఉజ్జీవం అంటే తిరిగి మళ్ళా జీవించబడడం. యాక్చువల్ గా ఉజ్జీవం అంటే ఏంటి? తిరిగి జీవించబడడం. మనం ఆల్రెడీ దేవునిలో కొనసాగుతున్నాం. మనం మళ్ళా మన యొక్క లోకానుసారంగా పాపంలో పడిపోయి మన క్రైస్తవ జీవితం పతనావస్థలోకి వెళ్తున్నప్పుడు వాక్యం విన్నప్పుడు ఏమైతుంది? మళ్ళా మనం ఉజ్జీవింపబడతాం, మళ్ళా తిరిగి కట్టబడతాం, మళ్ళా ఆత్మీయ స్థితిలో ఎదుగుదల ఉంటుంది. దాన్ని ఉజ్జీవం అంటారు. చాలా మంది ఉజ్జీవం అంటే ఏమనుకుంటారంటే ఈ గట్టిగా మాట్లాడడం, అరిచి ప్రసంగాలు చేయడం అనేటటువంటిది ఉజ్జీవం అనుకుంటారు, తెలియక. రైట్? సో ఉజ్జీవం అంటే రియల్ గా మన జీవితంలో ఆత్మీయమైనటువంటి ఆ యొక్క కనువిప్పు అనేటటువంటిది కలగాలి. రివైవల్ అంటారు. సో అభిషేకం అనేటటువంటిది దాన్ని మళ్ళా ఉద్యోగం అనే దాన్ని అనుకుంటారు, అభిషేకం అనే దాన్ని అనుకుంటారు. అది ఒట్టి ఏమంటారంటే పర్సనాలిటీ ఇష్యూస్ అన్నమాట. ఏంటంటే ఇప్పుడు బ్రదర్ శామ్యుల్ ఉన్నాడు, మీరు పిలవండి, ఫుల్ మైక్ లేకపోయినా కానీ దంచి కొడతాడు. నన్ను పిలవండి, నేను కూడా మీ యొక్క మొత్తం బిల్డింగ్ అంతా లేచిపోయేటట్టు గట్టిగా మాట్లాడతారు ప్రసంగంలో. అంత మాత్రం ఉద్యమం ఉన్నట్లు కాదు నా యొక్క వ్యక్తిత్వం. అదే మన బెంజాన్ని పిలిస్తే ఆర్ఆర్కే మూర్తి లాగా చల్లగా మెల్లగా వినసొంపుగా మాట్లాడతాడు. అట్లానే ఆయనలో ఉద్యమం లేదని కాదు అక్కడ అర్థం. ఆయన బక్సింగ్ లా అంటాడు. రైట్? ఉద్యమం జరిగిందంటే బక్సింగ్ గారికి అది. సో అట్లా అరిసే వాళ్ళ దగ్గర జరిగింది, అరవై వాళ్ళ దగ్గర జరిగింది. బిల్లీ గ్రాహం గారు గట్టిగా అరిసి మాట్లాడతాడు ఆయన. రైట్? జోనథన్ ఎడ్వర్డ్స్ ఏం అసలు వింటర్ ఆఫ్ సైలెన్స్ ఆయన మామూలుగా ఉంటుంది, చదువుకుంటా పోతాడు, ఉద్యోగం అవుతాడు. హెవెన్లీ మ్యాన్ అని ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన కూడా అంతే. జస్ట్ ఆయన ఉద్యోగం, ఆయన ప్రసంగం కూడా చేయడు, వాక్యాన్ని కంఠస్థం చేసి జస్ట్ వాక్యాన్ని చెప్తూ ఉంటాడు. అదే మాటలు ఇప్పుడు చెప్తుంటే ఉద్యోగం, అది ఉద్యోగం. ఉద్యోగం అంటే ప్రజలు దేవుని దగ్గరికి తిరిగి పాప క్షమాపణతో దేవుని దగ్గర రావడం ఉద్యోగం. చప్పట్లు కొట్టడం ఉద్యోగం కాదు. రైట్? మెచ్చుకోవడం కూడా ఉద్యోగం రిజల్ట్స్ కాదు. కాబట్టి అర్థం చేసుకోవాలి. ఓకే, ఒక ప్రశ్నకి చాలా 100 సమాధానాలు వచ్చినాయి. ఒక్కటే సింపుల్ ఏంటంటే బ్రదర్ చిట్టిబాబు గారు, అభిషేకం అనేటటువంటిది ఒక యోహాన్ పత్రిక 1వ అధ్యాయంలో ఎంటైర్లీ డిఫరెంట్ మీనింగ్ తోని కూడి ఉందన్నమాట. రాజీవ్ చేయలేపిండి తమ్మి, రాజీవ్ స్టీవెన్ రమేష్. నాకు ఎవరు కనిపిస్తలేదు, వీడియోలో ఉన్న మీ ఇద్దరే కనిపిస్తారు. ఎస్ బ్రదర్ చిట్టిబాబు. ఓకే, మార్క్స్ వార్త 16వ అధ్యాయం
16-17 వచనాలు మనం చదివినప్పుడు ఆ, కొత్త భాషలు మాట్లాడుదురు అనే మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి? రైట్, మంచి ప్రశ్న వేశారు brother. కొత్త భాషలు మాట్లాడుదురు అనేటటువంటిది మీరు యాక్చువల్గా అంటే మనం కనుక ఎక్సిజిటికల్ గా వెళ్తే, అంటే ఇప్పుడు మీరందరూ పాస్టర్లు కాబట్టి బిలీవర్స్ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మార్క్స్ వార్త చెప్పండి ఎన్నో అధ్యాయం? 16వ అధ్యాయం. 16-17 16వ అధ్యాయంలో మీరు కనుక 9వ వచనం 8వ వచనం ఒకసారి చదవండి. వారు బయటకు వచ్చి విస్మయము నుండి వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయేది. ఉమ్, వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ఉమ్. 9వ వచనం. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడింది. రైట్, ఇప్పుడు అంటే ఇప్పుడు కనుక మీరు యాక్చువల్ గా మొదటి 8 వచనాలు చదివినప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1వ వచనంలో విశ్రాంతి దినం గడిచిపోగానే ఉంటది, రైట్? ఆదివారం ఉన్న పెందల కన్నా లేచి అనేటటువంటిది అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అన్ని చెప్పి మళ్ళా 9వ వచనంలో మళ్ళా దాని గురించి మాట్లాడడం మనం చూస్తాం ఇక్కడ. అంటే ఈ యొక్క 9th వర్స్ నుంచి వాస్తవానికి అంటే మనం మీరు బాగా స్టడీ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, అది మార్కు గ్రంథకర్త రాసినటువంటి మాటలు కాదని గొప్ప గొప్ప పండితులు చాలా క్లియర్ గా మాట్లాడతారు. అంటే మనకున్నటువంటి మ్యానుస్క్రిప్ట్స్ ఆధారంగా మనం చూస్తే మన పాత పూర్వీకుల్లో అంటే ఈ లేఖనాలు ఎక్కడి నుంచి తర్జుమా చేయబడినాయో ఆ లేఖనాలను మనం ఎంత అంటే ఎంత లేటెస్ట్ గా దొరికినటువంటి లేఖనాలను మనం చూసినప్పుడు ఈ యొక్క 9వ వచనం నుంచి ఉండదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు మంచిగా ఈ పాయింట్స్ ని చాలా కేర్ఫుల్ గా అనలైజ్ చేసుకోవాలి. అదొక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, జనరల్ గా మనం కనుక చదివితే మార్క్స్ వార్త 1వ అధ్యాయం నుంచి 16-8 వరకు ఒక ఫ్లో ఉంటది. కరెక్ట్ గా 9 నుంచి మనకి డిఫరెంట్ ఒక ఏమంటారంటే ఒక కంక్లూజివ్ స్టేట్మెంట్స్ లాగా కనిపిస్తాయి అన్నమాట. అంటే అది మార్క్ రాసినట్లుగా మనకి క్లియర్ గా అనిపించదు మీరు కొంచెం బాగా చదివితే. అది కొంచెం చదవాలి. సరే, మళ్ళా ఇంకో ప్రశ్న రావచ్చు. ఒకవేళ ఇప్పుడు తెలిసిపోయింది అది మ్యానుస్క్రిప్ట్స్ లో లేదు, మార్కు కూడా రాయలేదు అనేటటువంటిది లిటరరీ స్టైల్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. కానీ ఎందుకు ఆ లేఖనాలు అక్కడ పెట్టారు అని మనం ఆలోచన చేస్తే, ఈ లేఖనాలు మిగతా లేఖనాలకి విరుద్ధంగా లేవు కాబట్టి దాంట్లో పెట్టాను. ఓకేనా? అంటే మార్కు రాయలేదని ఒకటి నేను ఇక్కడ ప్రూవ్ చేస్తాను, ఫస్ట్ పాయింట్. కానీ మరి ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ యొక్క ఆర్గ్యుమెంట్ ఏమంటది? కొత్త భాషలు మాట్లాడుదురు, రైట్. నమ్మిన వారి వలన సూచక్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకుందురు, మరణకరమైనది ఏది తాగిరను అది వారికి హాని చేయదు. సో ఇవన్నీ కూడా సిచ్యువేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నది. ఇప్పుడు పాములను ఎత్తుపట్టుకుంటే అది ఎప్పుడు జరుగుతుంది? అది ఎక్కడో ఒక దగ్గర ఎక్సెప్షనల్ కేసెస్ లో జరిగినటువంటి పాయింట్ ని ఇక్కడ తీసుకొచ్చారనమాట. రోగుల మీద చేతి ఉంచినప్పుడు కూడా వాళ్ళకి స్వస్థత జరగడం అనేటటువంటిది ఎక్సెప్ట్ అంటే ఈ సువార్త పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగినటువంటి విషయం. ఒక పాయింట్ ఏంటంటే, ఈ సూచక క్రియలు అన్నాడు ఇక్కడ. అంటే ఇవన్నీ కనిపిస్తాయని చెప్తున్నాడా? అర్థం వస్తుందా ఇవన్నీ కనిపిస్తున్నాయని? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి అనేది ఇక్కడ క్లియర్ ఉండటమే. ఏంటి ఆ సూచక క్రియలు? 4 విషయాలు ఉన్నాయి. దయ్యాలు వెళ్ళగొట్టేది ఎవరు ఇప్పుడు? పాస్టర్ల, విశ్వాసుల?
మా దగ్గర అందరు చేస్తారు. మామూలుగా అడుగుతున్నా. ఎందుకు ఇప్పుడు ఇది నమ్మిన వారు అన్నప్పుడు ఇది పాస్టర్ గురించి మాట్లాడుతున్నాడో వాళ్ళు దయ్యాలు వెళ్ళగొట్టేది పాస్టర్లకి అంటించుకుంటారు. ఒట్టి కొత్త భాషలు మాట్లాడడం అనేటటువంటిది ఒక్కటి విశ్వాసులందరికీ అప్లై చేస్తారు. సో ఇప్పుడు ఒకవేళ ఇవన్నీ జరగాలంటే అన్ని కూడా అందరి వల్ల జరగాలి. కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుందరు. పాములను ఎత్తి పట్టుకుందరు అంటే నిజంగానే ఎత్తి పట్టుకుంటారు అక్కడ? యాక్చువల్గా అసలు పాములను ఎందుకు ఎత్తి పట్టుకోవాలి తమ్మి? అవసరం ఏంది? జనరల్ గా ఇప్పుడు పాములను ఎత్తి పట్టుకుంటారు అంటే దాన్ని అసలు ఏం అవసరం? ఒకటి అసలు ఎందుకు ఎత్తి పట్టుకోవాలి? మీరు వచ్చిందనుకో ఎత్తి పట్టుకొని అవతల పడేయాలి. మరి ఇప్పుడు నువ్వు వెళ్ళి పాముని పట్టుకొని ఓకే. మీకు ఒకటి వీడియో లేకపోతే ఎవరికి అనుమతి లేదు, చెప్పాలనుకున్న వాళ్ళు వీడియోలో వచ్చి చెప్పాలి. ఓన్లీ చిట్టిబాబు బెంజన్నకే అవకాశం. వీడియో అంటేనే అప్పుడు వస్తుందా? గుండె వేసుకో, వీడియో రికార్డింగ్ అయితే. వీడియోలో వచ్చే వాళ్ళు జర కొంచెం మంచిగా మీ యొక్క బ్యాక్గ్రౌండ్ పని ఉంటే రావద్దు. ఓకే రైట్. సో ఈ యొక్క ఏమంటున్నారన్నా అనవసరంగా పాములను ఎత్తి పట్టుకుందంటే ఇప్పుడు అపోస్తులైనటువంటి పౌలు చలి కాసుకునేటప్పుడు పాము వస్తుంది, దాని ఇట్లా పట్టుకొని దాని ఇట్లా పడేస్తాడు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పొచ్చు కదా. పట్టుకొని పడేయలేదు, అదే ఆయన అది పట్టుకున్న ఆయన చేతిని ఆయన దులిపేసింది కదా. మంచిదే, మంచి ప్రశ్న వేసినారు. సరే నెక్స్ట్ బాగుంటది. మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు. అంటే ఇప్పుడు విషయం తాగినా కూడా మనకి ఏం కాదని అర్థం. ఎవరన్నా దీన్ని లిటరల్ గా తీసుకోగలరా? చచ్చిపోతారు. వద్దు, ఇది చెయ్యరు. ఇప్పుడు కొంతమంది అన్యులు దీన్ని ఆర్గ్యుమెంట్ చేస్తారు. అంటే ఇది మీరు మరణకరమైనది ఏదైనా తాగితే మీకు ఏం కాదు కదా, తాగండి అనేటటువంటి ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పుడు మన వాళ్ళు చేస్తారు. సో డిఫెండ్ చేసుకుంటారు. అప్పుడు వేరే అర్థం తీసుకొస్తారు, అది కాదు అన్నట్టుగా. అంటే మరణకారణం దగ్గర ఒక అర్థం ఇస్తాం మనం, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు. సో ఇది ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? ఇవన్నీ కూడా ఏ విధంగా మనం ఆలోచన చేయాలనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. మంచి ప్రశ్న ఇస్తున్నారు బ్రదర్. స్టీవెన్ రమేష్ చెప్పండి. ఓకే, అది అభిషేకం గురించి ఇప్పుడు దాకా మీరు మాట్లాడుతున్నారు కదా. బెంజన్ చెప్పినట్టుగా అంటే పరిచర్య చేయడానికి అప్పుడు ఆ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడిని పంపించేవాడు. తర్వాత అవసరాన్ని బట్టి వాళ్ళను వాడుకోవడానికి, తన పని చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చేవాడు. మరి కొత్త నిబంధనలో అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 17 వచ్చిన మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించుదును అనే ప్రాఫెసీ. మరి అదే అపొస్తలుల 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు రావడం అనే దాని గురించి, అంటే దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి అది అనుగ్రహించబడతా అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చని అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు అపొస్తలుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, మీరు నాకు సాక్షులుగా ఉంటారని చెప్పేసి అన్నప్పుడు, అంటే నిజంగా రియల్ గా పరిశుద్ధాత్మ దేవుడు కనుక నిజంగా మనలో ఉంటే మనము దేవుని కోసము సాక్షిగా నిలబడము, ఆయన కోసం చావడానికి ఆయన కూడా సిద్ధంగా ఉండడం అనేది అర్థం చేసుకోవాలని నా అభిప్రాయం బ్రదర్. అభిషేకం అంటే లాస్ట్ లో చెప్పింది నాకు అర్థం కాదు. అదే అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం ఉంది కదా 8వ వచనంలో, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, మీరు నాకు సాక్షులు ఉంటారని చెప్పేసి అంటారు కదా. అంటే అభిషేకం అని అంటే ఏదో భాషను మాట్లాడడం కాదు. అభిషేకం అంటే పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే మనం ఆయనకు సాక్షులుగా జీవించడం, ఆయనకు సాక్ష్యం చెప్పడం. అభిషేకం అంటే శక్తి పొందడం అనే మీనింగ్, ఇంకో మీనింగ్ తీసుకొస్తున్నావు కదా, అది ఎక్కడుంది టెక్స్ట్ లో?
టెక్స్ట్ లో అభిషేకం పొందడం అంటే శక్తి పొందడం అనేటటువంటి మీనింగ్ ని ఎట్లా తీసుకొస్తున్నావు? అక్కడ ఏమన్నా ఉందా? అభిషేకం ఒక్కరు చదువుతుంది కూడా. అక్కడ అభిషేకం అనే మాట ఉపయోగించలేదు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఇప్పుడు అభిషేకం అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేత నింపబడని చెప్పేసి అంటారు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో పరిశుద్ధాత్మ దేవుడు అసలు నిజంగా మనలో ఉంటే మనము ఇలాంటి పని జరుగుతుందని చెప్పేసి చెప్పడానికి నేను ఈ యొక్క వర్డ్ ఉపయోగించాను. అంటే నువ్వు అభిషేకానికి దానికి సంబంధం లేదు నువ్వు చెప్పింది. రైట్. సో ఓవర్ టు ఐ థింక్ మనం చిట్టుబాబు ప్రశ్నను కనుక చూస్తే మార్క్స్ రాజేష్ ఇంకొక చిన్న మాట. ఇది మొదటి యోహాను పత్రికలో అభిషేకం గురించి రాయబడిన పదము 2 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. అది క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా అంటే, సో అభిషేకం అంటే ఏంటంటే క్రీస్తును తెలుసుకొని అంటే ఆ క్రీస్తు నిలబడమే అభిషేకం అని చెప్పేసి అంటే ఈ మొదటి యోహాను రాసిన పత్రికకి సపోర్టివ్ గా ఈ వర్డ్ కూడా అట్లా అనిపిస్తుంది నాకు. రైట్, థ్యాంక్ యూ. అది చాలా అది సపోర్టివ్. రైట్. సో కాబట్టి ఇక్కడ మనం మరి ఈ యొక్క లేఖనాలను ఎట్లా అర్థం చేసుకోవాలనేటటువంటిది ఇప్పుడు ఫస్ట్. కాబట్టి అంటే మనం 9వ వచనం ఎస్ బ్రదర్ మాట్లాడు. అంటే భాషలో అర్థం చెప్పుదురు అని కూడా ఉంది కదండి. ఇక్కడ లేదుగా. అంటే ఇక్కడ కాదు, 9వ అధ్యాయం కృపావరాల గురించి చెప్పినప్పుడు ఆ కృపావరాల్లో ఒక వారం భాషలకు అర్థం చెప్పేదని కూడా మనకు ఉంది కదా. కొత్త భాషలు మాట్లాడుదురు అనేది ఎక్కడ ఉంటే భాషలకు అర్థం చెప్పుదురు అనే మాట. సో మీ పాయింట్ ఏంటి? అదే పరిశుద్ధాత్మ కృపావరాల్లో భాషలకు అర్థం చెప్పేది అంటే ఇక్కడ కొత్త భాషలు మాట్లాడుదురు అని ఉంది, అక్కడ భాషలకు అర్థం చెప్తారని కూడా ఉంది కదా అని అడుగుతున్నానండి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు కొత్త భాషలు ఎవరు మాట్లాడతారు? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడుననే. నమ్మిన వారి వలన అంటే అందరా కొందరా? అందరూ, నమ్మిన వారు అందరూ. రైట్. 1 కొరింథీ 12వ అధ్యాయం రండి. వచ్చానండి. వచ్చారా? 12వ అధ్యాయం వచ్చాను. రైట్. 28 నుంచి చదవండి. మరియు దేవుడి సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారి గాను, కొందరిని ఉపకారములు చేయువారి గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారి గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించారు. అక్కడ అందరిని అని ఉందా, కొందరిని అని ఉందా? కొందరు అని ఉంది. అందరూ కాదు. నెక్స్ట్ కంటిన్యూ. ఇదే దాన్ని మళ్ళా ఎంఫసైజ్ చేసి చెప్తున్నాడు. ఓకే, అందరూ అపోస్తులులా, అందరూ ప్రవక్తల? ఆన్సర్ చెప్పండి, ప్రశ్నలకు ఆన్సర్ చెప్పండి. అందరూ అపోస్తులు కాదు. ఓకే, కంటిన్యూ. అందరూ ప్రవక్తలు కాదు. ఓకే. అందరూ బోధకులు కాదు. ఓకే. అందరూ అద్భుతములు చేయువారు కాదు. అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారు కాదు. అందరూ భాషలతో మాట్లాడు వారు కాదు. రైట్. సో ఇప్పుడు ఈ లేఖనాన్ని చాలా క్లియర్ టీచింగ్. సువార్త అనేటటువంటిది ఏంటంటే అది నెరేటివ్ అంటారు. ఇప్పుడు ఈ పత్రికలు అనేటటువంటివి సిద్ధాంతపరమైనటువంటి మనం పాటించవలసినటువంటి బోధ. కానీ మార్క్స్ వార్త మత ఇవన్నీ కూడా ఏంటంటే బోధ కాదు, అవి నెరేటివ్ అంటారు. అవి జరిగిన సంఘటనలని గురించి చెప్పినటువంటివి. దాంట్లో బోధ అనేటటువంటిది ఉంటది, కానీ నెరేటివ్ అనేటటువంటిది ఇప్పుడు ఇక్కడ మనం ఈ రెండింటిని దాంట్లో బోధ నరేటివ్ ఉంటది, ఇక్కడ వచ్చి ఒట్టి బోధ ఉంటది. సో ఇప్పుడు మార్కు గ్రంథకర్త చెప్పినటువంటి విషయాల్ని ఈ యొక్క లేఖనాలతో మనం బేరీజ్ వేసుకుంటే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, ఏ విధంగా మనం
సమన్వయపరచవచ్చు అని ఆలోచన చేస్తే ఆ ఫస్ట్ ఈవెంట్ లో అంటే ఇప్పుడు ఆ జరిగినప్పుడు స్టార్టింగ్ టైంలో మనం చూస్తే ఈ సూచన అన్నాడు కదా, ఇవి వచ్చి పరిశుద్ధాత్మ వరాలు. ఈ రెండిటికి మనం అర్థం చేసుకోవాలి. సూచనలు వేరు, రాసుకోండి పాయింట్, వరాలు వేరు. సూచనలు అనేవి ఒకటేసారి జరుగుతాయి, వరాలు అనేటటువంటిది కంటిన్యూగా జరుగుతాయి. సో ఇప్పుడు ఈ సూచన, కొత్త భాషలు మాట్లాడడం అనేటటువంటి సూచన అపోస్తుల కార్యంలో జరగడం మనం చూస్తాం. అక్కడ ఉన్నటువంటి ఆ డిఫరెంట్ గ్రూప్స్ అందరు కూడా మాట్లాడారు. అది ఒక సూచన. అంటే అది ఒక పర్టికులర్ సమయానికి చెప్పినట్లుగానే ఉందన్నమాట. అలాగే దయ్యాలు వెళ్ళగొట్టడం అనేటటువంటిది కూడా జరిగింది. తర్వాత రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత అనేటటువంటి జరిగింది. ఈ యొక్క మరి పర్టికులర్ గా పాములను ఎత్తి పట్టుకుందరు అంటే మనం మరి అది ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆ కాంటెక్స్ట్ లో అనేటటువంటి మనం చూడాలి. ఇట్స్ ఇంట్రెస్టింగ్ స్టడీ. బట్ వాళ్ళకి హాని అనేటటువంటి జరగలేదు. అంటే ఆ పర్టికులర్ సమయంలో అవి జరగడం మనం చూసాం. ఆ జరిగినటువంటి దాన్ని చెప్తున్నాడా, లేకుంటే ఏ విధంగా లాస్ట్ కంక్లూసివ్ వర్డ్స్ ఏ విధంగా చెప్పడనేటటువంటి మనం ఆలోచించాలి. ఒకటి ఇక్కడ మనకి క్లియర్ టీచింగ్ ఏం కనిపిస్తుందంటే కొందరే మాట్లాడతారు అనేటటువంటిది క్లారిటీ. ఇప్పుడు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే మార్క్స్ వార్త లేకుంటే అపోస్తుల కార్యాలు ఈ సూచనలుగా ఉండేటటువంటి లేఖనాలు తీసుకొని ఇవి అందరూ చేయాలన్నట్లుగా, అక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ కూడా జరగాలన్నట్లుగా ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో విఫలమై కూడా అవుతున్నారు. దానికి నిరుత్సాహపడే వాళ్ళు ఉన్నారు, దాన్ని మ్యానిపులేట్ చేసి దాన్ని సృష్టించే వాళ్ళు కూడా ఉన్నారు. రెండు రకాల ప్రజలు ఉన్నారు. ఇప్పుడు అందరు మాట్లాడకపోతే ఎట్లా, పరిశ్రమ కాబట్టి నేర్పించడం స్టార్ట్ చేశారు, భాషల్ని నేర్పించడం స్టార్ట్. సో అది తప్పైపోయింది. ఆత్మీయ వరాలు ఎవరు కూడా నేర్పించేవి కాదు, అవి దేవుడు ఇచ్చేటటువంటి. కాబట్టి మొత్తం టీచింగ్ నే వాళ్ళు పాడు చేస్తారు. కాబట్టి మీరు అడిగిన మార్క్స్ వార్త సూచనల పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలంటే అది అప్పుడు మాత్రమే జరిగినటువంటి విషయాన్ని గ్రంథకర్తలు చెప్తున్నారు, కంక్లూడ్ చేశారు. యాక్చువల్గా మార్క్ చెప్పకపోయినా ఎవరో ఒకరు చెప్పారు, వేరే వాళ్ళు రాశారు అనేదే ఇక్కడ పాయింట్. మార్క్ రాశాడా, వేరే మార్కు 8 వరకు రాశాడు, 9 నుంచి వేరే వాళ్ళు రాశారని లిటరరీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు స్టడీ చేయకుండా దీన్ని డైరెక్ట్ గా వేరే దగ్గర చెప్తే కన్ఫ్యూజన్ అవుతుంది. లిటరరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్క్ రాయలేదని క్లారిటీ ఉంది. అలాగే మ్యానుస్క్రిప్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్క్ రాయలేదని క్లారిటీ ఉంది. అయినా కూడా అవి ఇంకా ఎందుకు లేఖనాల్లో ఉన్నాయంటే ఆ సెక్షన్ దాంట్లో ఉన్నటువంటివి జరిగినాయా లేదా అనేటటువంటిదే మనం చూడాలి. సో అవి సూచనలుగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జరిగినాయి. జరుగుతాయని చెప్తున్నాడా, జరిగినాయని చెప్పాడా? జరుగుతాయి అనేటటువంటిది టెంపరీగా చెప్పాడు. అంటే అది కంటిన్యూగా జరిగేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బోధగా చెప్పలేదు. సో మనం ఆ పాయింట్ మనం తీసుకుంటే ఆ 4 ఇన్సిడెంట్స్ ఆ పర్టికులర్ టైంలో జరిగినాయి. అదే సమయంలో అడపాదడపా కొన్ని మిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లాంటివి జరుగుతున్నాయి. కొంతమంది పరవస్తు సూర్యనారాయణ అని ఒక ఆయన ఉండే, వాళ్ళ కొడుకు అంటే వాళ్ళ ఒకానొక సాక్ష్యం ఏంటంటే విషం పెట్టారు ఇంట్లో, తాగాడు, అయినా కూడా బతికాడు అనేటటువంటి సాక్ష్యం విన్నాం. అట్లాగా కొన్ని సాక్ష్యాలు మనం వింటాం. యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు చంపేయాలని ప్రయత్నం చేసినా సరే దేవుడు బతికించడం. అది అన్ని సమయాల్లో జరుగుతుందా అంటే జరగదు. అంటే ఒక ప్రత్యేకమైన సందర్భాల్లో దేవుడు తన ప్రణాళికలో ఏదో ఒక సూచనని, అంటే నేను ఏర్పరచుకున్నానో లేకుంటే ఇది నిజమనో ఇది సత్యమనో నిరూపించడానికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆయన చేస్తాడు, కానీ అందరు బిలీవర్స్ కి వర్తించదు. ఆ పర్టికులర్ అయితే మనం ఇక్కడ అందరూ భాషలు మాట్లాడుదురా, అందరూ స్వస్థపరిచుదురా, లేదా అందరూ బోధించుదురా అన్నప్పుడు అయితే కొందరికి
అది వర్తిస్తుంది అంటారా? అందరికీ వర్తిస్తుంది కదా. భాషలు మాట్లాడడం అది ఇప్పుడు అమల్లో ఉందంటారండి అది? దీనికి రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఉన్నాయంటారు, కొంతమంది లేవంటారు. సో ఆ ఇద్దరిని కూర్చోబెట్టి మనం డిస్కస్ చేయాలి. ఒకటండి. ఇంకోటి, పేతురు ప్రసంగం చేసినప్పుడు మొదట మనం పొందినట్లే వారి మీద కూడా ఆత్మ దిగి వచ్చాడు అన్నట్లుగా చెప్తాడు కదండి అపోస్తుల కార్యాలు 10:11 పేతురు. తర్వాత అపోస్తులైన పౌలు ఆ వారి పరిశుద్ధాత్మ ఉన్నాడని సంగతే తెలియదు మాకు అని అన్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్మను గురించి కూడా చెప్పినట్టుగా సందర్భం ఉంది కదా సార్? అవును, అవే చెప్పాను కదా, ఇవన్నీ 4 ఇన్సిడెంట్స్. సో అది యోహాను శిష్యులు మీరు చెప్పింది 18వ అధ్యాయంలో. అలాగే ఇక్కడ వీళ్ళు వచ్చి మన రోమన్స్ సెంచురియన్, అంటే ఆయన శతాధిపతి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ యొక్క బంధువులు. తర్వాత ఇంకో ఇన్సిడెంట్ కూడా ఉంటది అనమాట. ఫిలిప్ ఈ గార్డి సిమోను, అదొక ఏరియా. అంటే 4 డిఫరెంట్ గ్రూప్స్ లో, అదే అంటున్నా, కేవలం ఈ 4 డిఫరెంట్ గ్రూప్స్ లోనే జరుగుతుంది, ఇట్లా ఇంకెక్కడ జరగదు, అది రిపీట్ కాదు అది. సో దాని అర్థం ఏంటంటే అన్ని రకాల ప్రజలకి పరిశుద్ధాత్మ దేవుడు అందుబాటులో ఉన్నాడు, అందరిలో ఆయన నివసిస్తాడు అనేటటువంటి దాన్ని ఒక సూచనగా మళ్ళీ అర్థం చేసుకోవాలి. సూచనగా ఇవ్వబడింది. అది ఒక ఈవెంట్ గా, అంటే ఒక ఆజ్ఞగా లేకుండా ఒక బోధగా ఇవ్వబడలేదు. అంటే కంటిన్యూగా జరుగుతుందని చెప్పలేదు ఎక్కడ కూడా. అసలు జరిగినట్టు దాఖలాలు కూడా లేవు కదా. ప్రతి ఒక్కరు భాషలు మాట్లాడడం అనేటటువంటిది ప్రతిసారి జరిగింది, అది జరగలేదు. మీరు 2వ అధ్యాయంలో జరిగింది, 4వ అధ్యాయంలో కూడా వాళ్ళు ఆ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఎక్కడ భాషలతో మాట్లాడారు వాళ్ళు? సేమ్ ఒక 2 చాప్టర్స్ లోనే. అసలు చెప్పాలంటే పరిశుద్ధాత్మతో నింపబడడానికి ఒకనొక మేజర్ పర్పస్ ఏంటంటే ఆయన కొరకు సాక్షులుగా ఉండడానికి ధైర్యం. అది జరిగింది యాక్చువల్గా. సో ఇక్కడ 2వ అధ్యాయంలో సూచనగా అయింది. ఇంకా మిగతా దగ్గర ఆ మెయిన్ పర్పస్, మీ మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందారు, అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారని చెప్పారు. అది ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి క్రీస్తు కొరకు ధైర్యంగా నిలబడి క్రీస్తు కొరకు సాక్షిగా ఉంటాడు. సువార్త ప్రకటించడానికి ధైర్యం వస్తుంది. భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్మ నింపడం అని కాదు అక్కడ అర్థం. అది ఒక వరం. అది దేవుడు ఉచితంగా ప్రజలకు ఇచ్చేటటువంటి ఒకనొక గిఫ్ట్. అది ఉందని కొంతమంది నమ్ముతారు, లేదని కొంతమంది నమ్ముతారు. ఓకే, సో ఇది ఎంటైర్లీ డిఫరెంట్ అన్నమాట. ఓకే, అభిషేకం నుంచి మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినాం, బట్ ఇట్స్ ఓకే. రైట్ బ్రదర్స్, సిన్స్ టైమ్ అప్, మనం 3వ అధ్యాయాన్ని ఏమి చూసుకుంటలేం. 6 minutes ఉంది, మనం క్లోజ్ చేద్దాం. ఎనీబడి హ్యాస్ ఎనీ క్వశ్చన్స్? ఏం లేవా బ్రదర్? ఈ సంఘటనలు ఉన్నాయి కదా, వారు క్వశ్చన్స్ వేయాలంటే వీడియో ఆన్ చేసుకోవాలి. సరే రూల్ ఆఫ్ ద అట్లీస్ట్ క్వశ్చన్స్ కన్నా వేసుకోవాలి. రూల్ ఆఫ్ ద మార్నింగ్ బైబిల్ కాలేజ్, బైబిల్ స్టడీ, బైబిల్ రీడింగ్. బ్రదర్ ఇంక ఎలాగా మనం ఇంకా 3 అధ్యాయాలకు వెళ్ళట్లేదు కాబట్టి ఇప్పుడు ఆరాధన, అభిషేకం అనే పదాలు సంఘంలో లేకపోతే ఆరాధనలో, పాటల్లో ఎక్కువ ఈ పదాలు కలయిక, ఈ పదాలతో పాడితేనే అభిషేకం, ఆరాధన అనేటువంటి భ్రమలో చాలా మంది ఉండిపోయారు. ఈరోజు దాన్ని అందరూ, అంటే ఒకప్పుడు పెంతెకొస్తు సంఘాలని కానీ ఆత్మ నింపుదల కలిగిన వారు అని అనబడిన వారు కానీ దాన్ని ఎక్కువ అనుసరించేవారు. కానీ ఇప్పుడు ఏ డినామినేషన్ అయినా
ఈ కల్చర్ వచ్చింది. మరి దీన్ని ఇలాగే మనం కొనసాగించాలా? దీన్ని మన బోధలో మనం ఏదైనా దానికి ఆన్సర్ చేయాలా? చెప్పండి, మీరే, మీ దగ్గరే ఆన్సర్ ఉంది. చెప్పండి. అసంపూర్ణమైన జవాబులు సార్ మా దగ్గర ఉన్నాయి. సంపూర్ణమైన అదే మాకు తెలిసినవి ఎంతో కొంత కిందే ఉంటుంది. రైట్. అంటే నేను ఏమంటున్నా అంటే మనకు తెలిసిన సత్యాన్ని మనం ఖచ్చితంగా చెప్పి తీరాలి. అభిషేకం అని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళకి ఇది అభిషేకం అంటే కాదు. ఒక క్లారిటీ పాట పాడేటప్పుడు కానీ లేకుంటే ప్రసంగాలు చేసేటప్పుడు అటువంటి ధోరణి ప్రజలకు ఉన్నప్పుడు మనం దాన్ని ఒక సింపుల్ కంటిన్యూగా, ఇది ఇంపార్టెంట్, కంటిన్యూగా మనం దాన్ని ప్రజలకు టీచ్ చేయగలిగితే ప్రజల్లో కూడా ఒక క్లారిటీ అనేటటువంటిది వస్తుంది. సో మనం ప్రాపర్ టీచింగ్ అనేటటువంటిది మన సంఘాల్లో మనం చేయాల్సినటువంటి వారిగా. We have to do that. Yes, sir. Right. Thank you. Right. We will pray and close, brothers. Somebody can pray and close this session. దయలేని మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవానికి ఘనమైన నామమును బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభా దివసి ఎంతో కాలంగా పరిచర్యలో సేవలో ఉండి ఇది ఆయన భిన్నమైన సిద్ధాంతాల మధ్యలో ప్రభా ఏది సత్యము, ఏది లేఖనాలు వెలుగులో నిజమైందో, ఏది మనుషులు కొనసాగిస్తున్నదో అర్థం కాక సతమతమవుతున్న ఎన్నో పరిస్థితులు ఈ లోకంలో చలమణిలో ఉన్నాయి. కొన్నిసార్లు సందేహాలు వ్యక్తం చేసుకుంటూ సమస్యలతో మేము నలిగిపోతూ, మరి కొన్నిసార్లు ప్రభా మేము ఏది చేయాలని ఖచ్చితమైనటువంటి తీర్మానానికి రాలేని స్థితిలో దేవా తండ్రి యొక్క ప్రభా ఎక్సిజిటికల్ స్టడీస్ మాకు ఎంతో అవసరమని దేవ మాకు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సందేహాలు దూరపరచండి, సార్వత్రిక వధు సంఘాన్ని సిద్ధపరచండి ప్రభా. ఇదిగో తన అర్థవంతమైన బోధ మేము చేయడానికి, మేము అర్థం చేసుకుని జీవించడానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము మోసపరుచుకుని ఇతరులను మోసపరుచుకున్నట్లు మా అవగాహన రాహిత్యాన్ని బట్టి మాకు దయ చూపించి నీ లేఖనాల వెలుగులోనికి సంపూర్ణ గ్రహింపులోనికి మమ్మల్ని నడిపించండి ప్రభా. తండ్రి నాయన ఈ జూమ్ క్లాస్ ద్వారా పాలు పొందిన సోదరులు, సేవకులు, దైవజనులందరినీ ప్రత్యేకంగా నీ కృపతో బలంతో ఎత్తిపట్టి నడిపించండి. నీ వాక్యాన్ని మేము వెంబడిస్తున్నప్పుడు నీ శక్తి గల కార్యాలు కూడా మమ్మల్ని వెంబడిస్తాయని నేను మాటను బట్టి మేము నమ్ముచూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి నాయన కొన్ని దేవా తండ్రి నాయన మనుషులు ఆవేశపూరితంగా వారు చేసేటువంటి కార్యాలు, లేకపోతే వారు కనుపరిచేటువంటి విధానాలు, వారు చెప్పేటువంటి మాటలు వల్ల కలుగుతున్న కరవరాల నుండి సంఘాన్ని ముఖ్యంగా రక్షించుకున్న ప్రతి బిడ్డను విడిపించమని ప్రార్థిస్తున్నాను. సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందండి. ఎంతో ఓపికగా దేవ అడిగిన సమస్యలకు అర్థం చేసుకుని లేఖనంలో నుండి నీ వాక్యాలు తెలియజేస్తున్న సోదరులపై, రాజేష్ గారిపై నీ ప్రత్యేకమైన కృప, మా తండ్రి నాయన బైబిల్ క్లాస్ లో, ఈ బైబిల్ ట్రైనింగ్ లో మాతో పాటు ఎక్కించిన అందరిపై నీ కృప పంచండి. మమ్మను, మా కుటుంబాలు దేవా నీవు ఇచ్చిన పరిచర్యలు నమ్మకంగా నీ రాకడ వరకు కొనసాగుటకు సహాయం చేసి మీరు మహిమా ఘనత ప్రభావాలు పొందమని, బలా నమ్మకమైన మంచి దాసుడా అని నీ చేత ప్రభు అనిపించుకునేదాకా ప్రభు తండ్రి నాయన ఇదిగో తండ్రి బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, అంతరంగం ముందు యూదుడైన వాడు యూదుడని సెలవిచ్చావు తండ్రి నాయన. ప్రభు మమ్మల్ని మేము మెచ్చుకునేవారుగా కాక నీ చేత మెప్పు పొందేవారిగా నడిపించి సహాయం చేయమని, ఇప్పటి వరకు మేము అనుసరిస్తున్న విధానాల వల్ల కలిగినటువంటి ప్రభువాత ప్రతి విధమైన అభ్యంతరాలని మమ్మను మేము అలాగే నడిపిస్తున్న సంఘాలను కూడా సరి చేసుకుని నడిపించి జ్ఞానం ఇచ్చి నడిపించండి. అందుకు తగినట్లుగా నీవు మాకు ఇచ్చిన సంఘాలను కూడా సిద్ధపరచమని ఘనత మహిమ ప్రభావానికి చెల్లిస్తూ ఈ దినమంతా నీ కృపా సహాయాన్ని కోరు యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Thank you. God bless you all. Bye bye. See you tomorrow.